హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే దొండకాయ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయల్ని కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకోవాలి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 4-5 అలా వేసుకోవాలి. వాటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి, మీ స్పైసీనెస్కి తగ్గట్టు. అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, మీ సాల్ట్ చూసుకొని వేసుకోండి. చూడండి, పేస్ట్ అయితే ఇలాగ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయిలోకి ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అది కూడా కాస్త వేగుతుండగానే ఇలా దొండకాయల్ని 4 సైడ్లా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల దొండకాయ అనేది లోపల దాకా కుక్ అవుతుందన్నమాట. దొండకాయలు వేగడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఫ్రై కానివ్వండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా నోటికి కారంగా తినాలనిపించినా లేదా మనకి ఫీవర్ అలా వచ్చినప్పుడైనా ఇది చేసుకొని తింటే దగ్గు మనకి త్వరగా తగ్గిపోతుంది. చూడండి, దొండకాయలన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు కొంచెం వేగగానే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసి మనం మంచిగా కలుపుకోవాలి. దొండకాయలోకి వెళ్ళేలాగా ఇది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే మనకు ఆయిల్ పైకి వెళ్తుంది కదా, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా ది బెస్ట్ కర్రీగా ఉంటుంది. ఇదైతే ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి మంచిగా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ. రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. రింగ్ ద బెల్ ఐకాన్.